హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ నా యొక్క సీరియల్‌ని చూసి నన్ను ఆదరించండి. నాకు వ్యూస్ పెరిగేలా చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రేఖ ఐశ్వర్య కోసం ఒక నెక్లెస్ చేయిస్తుంది. అది 10,00,000 పలుకుతుంది. దాన్ని దొంగిలించి ఐశ్వర్య తన ఫ్రెండ్ దగ్గర తన అప్పు తీసుకొని ఉంటుంది. ఆ అప్పు తీర్చాలి అని చెప్పి చూస్తుంది. అది తీసుకొని రాజ్ కారులో లిఫ్ట్ కోసం ఎక్కుతుందనమాట. అక్కడ లిఫ్ట్ ఎక్కిన తర్వాత కారులో తను మర్చిపోయి వెళ్ళిపోతుంది గోల్డ్‌ని. వెళ్ళిపోయి తర్వాత వెతుక్కుంటూ ఉంటుంది. తర్వాత ఇందు తన చిన్న చెల్లి రౌడీలను పట్టుకుంటే ఆ ప పట్టుకొని వాళ్ళు అమ్మవారి నగలు దొంగిలించుంటారనమాట. ఆ అమ్మవారి నగలు ఎక్కడ తాకట్టు పెట్టారో పదండి ఆ షాప్‌కని చెప్పి ఆ షాప్‌కి తీసుకొని వస్తారు. అలాగే రాజు కారులో రాజుకి నెక్లెస్ దొరుకుతుంది. ఆ నెక్లెస్ తీసుకొని వాళ్ళు కూడా తన ఫ్రెండ్ లక్కీ, తను రాజు ఇద్దరు కలిసి దాన్ని తాకట్టు పెడితే ఎంత డబ్బులొస్తాయి అని చెప్పి అనుకుంటారు. అనుకోని వాళ్ళు కూడా ఆ షాప్ దగ్గరికి గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్తారు. ఇది ఇలా ఉంటే రేఖ ఇంట్లో నెక్లెస్ లేదు అని చెప్పి చూసి ఇంట్లో దొంగతనం జరిగింది అని అందరిని పిలిచి అడుగుతూ ఉంటుంది. అంతలో ఐశ్వర్య వస్తుంది. టెన్షన్ పడుతూ పైగా ఇది ఇందునే తీసి ఉంటుంది. ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు కావాలి అని అడిగింది కదా ఆంటీ. అందుకే అని చెప్పి తీసుండొచ్చు అని చెప్పి చెప్తూ తన మీద బాగా నూరిపోస్తుంది రేఖకి. ఐశ్వర్య దొంగతనం చేయడం చూసిన రేఖ వదిన తన చేతివాటం కూడా చూపించి ఇంకో నెక్లెస్ కొట్టేస్తుందనమాట. తన మీదకి కూడా రాకుండా ఐశ్వర్య ఇందు మీద చెప్పగానే హ్యాపీ ఫీల్ అయ్యి తను కూడా ఇందునే తప్పు పడుతుంది. రేఖ ఏమో నా వస్తువులు తాకే ధైర్యం ఎవరికుంది? అంటే నా మీద భయం పోయిందా? అని చెప్పి అంటుంటే ఐశ్వర్య ఇంకా ఇంకా నూరిపోస్తూ ఉంటుంది ఇందు మీద. అందరూ కలిసి టోటల్‌గా ఇందు మీద నింద వేస్తారు. ఇది చూసిన స్వాతి ఏమో మీరు లాకర్‌లో పెట్టే టైంకి ఇందు అక్క ఇంట్లో లేదు. శివరాం గారి ఇంటికి వెళ్ళిపోయింది కదా! అంటుంది. అందుకు రేఖ వెళ్లి వెనక్కి వచ్చి చేసుండొచ్చు కదా! అందరం తననేం గమనిస్తూ లేం కదా! అని చెప్పి అంటుంది. అంతలో రేఖ వదిన ఫోన్ చేయి రేఖ వెళ్లి తనని పిలిపించి అడుగుదాము, నిలదీద్దాము అని చెప్పి అంటుంది. దానికి రేఖ రానివ్వండి వ వదిన దాని సంగతి తేలుస్తాను. చివరికి అది రావాల్సింది మన ఇంటికే గదా! ముసలివాళ్ళ ప్రాణాలు మన చేతుల్లోనే కదా ఉంది అని చెప్పి వా తన వదినతో అంటుంది. గూటికి చేరుతుందిలే అప్పుడే మాట్లాడదాం అని చెప్పి వెళ్తుంది రేఖ. అంతలో రాజు, లక్కీ ఇద్దరూ కలిసి నెక్లెస్ అమ్మడానికి వెళ్తారు. బేరం కుదరదు. ఇద్దరికి బేరం కుదరక వచ్చే టైంకి కరెక్ట్‌గా తన ఇందు, తన చెల్లి ఇద్దరు కలిసి షాప్‌కి వస్తారు ఆ రౌడీలని తీసుకొని. రాజుకి, ఇందుకి మధ్య గొడవ పడి ఇద్దరు అరుసుకొని రాజేమో ఆ నగలు తీసుకొని వెళ్ళిపోతాడు. అంతలో ఇందుకు స్వాతి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి "జాగ్రత్తక్క వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ చేశారు. నువ్వేమైనా ఆలోచించుకుంటావని చెప్పి నేను నీకు ముందుగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను" అని చెప్పి ఫోన్ చేసి చెప్తుంది. అంతలో స్వాతి వాళ్ళమ్మ నెక్లెస్ తెచ్చి దాచిపెడుతుంటే వాళ్ళ హస్బెండ్ శేషు చూసి అడిగితే జరిగిందంతా చెప్తుంది. ఆ అమాయకురాలు మీద నిందలు వేశారా అని చెప్పి కూడా అంటాడు. కానీ తను మాత్రం ఏం చేయగలడు? ఏం చేయలేడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజు ఈ ఇందుని రేఖ నిలదీస్తూ ఉంటుంది. అపర్ణ తన కూతురు బిడ్డ ఎక్కడో బ్రతికే ఉంటాడు. ఆ రోజు తను కనిపించలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అంతలో రాజు, లక్కీ నెక్లెస్ తీసుకొని దుగ్గిరాల ఫ్యామిలీకి ఇంటికి వస్తారు. రేఖ రాజుని చూసి అపర్ణ రాజుని చూసి షాక్‌కి గురవుతారు. అంతటితోటి అయిపోతుంది. ఇంక రేపు ఏం జరుగుతుందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి దయచేసి నాకు వ్యూస్ పెంచండి.